దళితోద్యమ కవిగా నీరాజనాలు అందుకున్న కలేకూరి ప్రసాద్ జీవితం మహోన్నతమని భీమసేన సేవాదళ అధ్యక్షులు నల్లపు నీలాంబరం రజనీకాంత్ కొనియాడారు. కారంచేడు చుండూరు గ్రామాలలో జరిగిన దళిత మారణ హోమంపై ఉవ్వెత్తున ఎగిసిపడిన ఉద్యమంలో ప్రసాద్ పాత్ర మరవలేనిదని తెలిపారు. కవి, సినీ గీత రచయిత, దళితోద్యమ కవి కలేకూరి ప్రసాద్ 11వ వర్ధంతి కార్యక్రమం గుంటూరు లాడ్జి సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి భీమసేన సేవాదళ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడారు. కలేకూరి ప్రసాద్ జీవితాన్ని ఆవిష్కరించారు. అనగారిన వర్గాల గాథలను తన రచనల ద్వారా సమాజానికి తెలియజేసిన గొప్ప వ్యక్తి అని కితాబిచ్చారు. నా పేరు నల్లపు నీలాంబరం, భీమసేన సేవాదళ అధ్యక్షుడిని. ఈరోజు కలేకూరి ప్రసాద్ గారి 11వ వర్ధంతి గుంటూరులో జరుపుకుంటున్నాం. ఎందుకంటే కలేకూరి ప్రసాద్ దళిత ఉద్యమానికి ఒక ఎన్నుముక్కలాగా పనిచేశాడు. దళితులకి ఎక్కడ దాడి జరిగినా కానీ, ఆయనకు ఒంట్లో బాగా ఉన్నా బాగాపోయినా కానీ దళితుల మీద ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి వాళ్ళ కోసం అనేక పాటలు రాసి, సినీ గీతాల్లో కూడా కొన్ని పాటలు వినిపించి, ఎక్కడైనా కానీ ఒక బహుజనుల గురించి నిరంతరం ఆలోచించిన గొప్ప నాయకుడు కలేకూరి ప్రసాద్ అన్న. మరి అటువంటి నాయకుడు లేకపోవటం ఈరోజు చాలా బాధాకరం. మేమందరం కూడా ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాం. కారంచేడు, చుండూరు, లక్ష్మీపేటలో అనేకమైన ఉద్యమాలు చేసి గ్రౌండ్ వర్క్లో పనిచేసిన గొప్ప నాయకుడు, మంచి నాయకుడిని పోగొట్టుకున్నందుకు మేమంతా కూడా చాలా బాధపడుతున్నాం. అటువంటి లీడర్ల కోసం ఇంకా మనందరం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అందరూ కూడా వాళ్ళకి మనం ఏమి ఇచ్చి రుణం తీర్చుకోలేము కాబట్టి వాళ్ళకి ఘనమైన నివాళులు అర్పిస్తే వాళ్ళకి అదే సంతోషం అని చెప్పి తెలియదు. జిల్లా లాడ్జి సెంటర్లో భీమసేన సేవాదళ ఆధ్వర్యంలో దళిత కవి, ప్రజానాయకుడు కలేకూరి ప్రసాద్ గారి 11వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ గుంటూరు జిల్లా లాడ్జి సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆయన ఆనాడు కారంచేడు, చుండూరు ఎన్నో ఉద్యమాలలో దళితులకు ఎంతో అండగా నిలిచిన వ్యక్తి కలేకూరి ప్రసాద్ గారు. మరి ఆయన వర్ధంతిని జరుపుకోవడం దళిత ప్రజా సంఘాలందరికీ ఇది ఒక పండగని నేను తెలియజేస్తున్నాను. అందరికీ జై భీములు.